అంతేలే. అప్పుడు కూటికి గతిలేని సన్నాయి నారాయణ కూతురుగా మాటిచ్చావు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన ఆనంద గజపతివర్మ కోడలిగా మాట తప్పుతున్నావు. అంటే గురువమ్మ అది వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఆ రోజు మీ తమ్ముడి ప్రాణాలు కాపాడిన నువ్వు ఈ రోజు మా ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నావు. కృతజ్ఞత బాగానే చూపిస్తున్నావు. ప్రాణాలు పోవడం ఏంటి? ప్రోగ్రాం ఒప్పుకున్నాక వెళ్ళి పాడకపోతే మా పరువు పోతుంది కదా. పరువు పోయాక మా మొహాలు వాళ్ళకి చూపించలేం కదా. అందుకే మన ఊరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాం. ఆత్మహత్య? అవును, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. మా శవాల్ని చూడ్డానికి కూడా నువ్వు రావడానికి వీల్లేదు. అలా గనుక వస్తే మేము చచ్చినంత ఒట్టే. నిజంగానే చస్తావంటే చచ్చినంత ఒట్టేంటే నా పొంద. పద, మన చావేదో మనమే చద్దాం. ఏంటి కన్నయ్య ఇది? నా వల్ల వాళ్ళు చనిపోవడం ఏంటి? అప్పుడు పాడతానని మాటిచ్చాను, ఇప్పుడు పాడలేకపోతున్నాను. ఏం చేయాలి? ఎలాగోలా ఈ ఒక్కసారికి పాడి వాళ్ళ ప్రాణాలు కాపాడుతాను. గురువమ్మ గారు ఆగండి. మీకు దండం పెడతాను, వద్దండి. దయచేసి మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. నేను పాడతాను, పాట పాడతాను. కానీ దయచేసి ఇంకెప్పుడు ఏ ప్రోగ్రాం ఒప్పుకోవద్దు. ఇక నేను పాడలేను. ఇదే ఆఖరిసారి. గండం గడుస్తుంది కదా, సరే అందాం. అలాగే, ఇదే ఆఖరిసారి. పద. ముందు మీరు వెళ్ళిపోండి, నేను పాట పాడే సమయానికి వస్తాను. తప్పకుండా వస్తావు కదా? వస్తుంది లేవే, కృష్ణ భక్తులు మాట తప్పరు. పద. ఏంటి శ్యామా, ఏమైంది? ఏం లేదక్క. ఏం లేదంటావేంటి? కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? అంటే అది మా ఊరి వాళ్ళు కదా, వాళ్ళని చూడగానే అమ్మ నాన్న గుర్తొచ్చారు. అంత బెంగగా ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. అలాగే అక్క, వీలు చూసుకుని వెళ్ళొస్తాను. సరిపదా. మమ్మీ, శ్యామ వస్తుందంటావా? పాట పాడుతుందంటావా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా పాట పాడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. మరింకా రాలేదేంటి? పాడే టైంకి వస్తానందిగా, ఖచ్చితంగా వస్తుంది. పైగా కన్నయ్య భక్తులు మాట తప్పరు అని దాన్ని ఇరికించాను కదా, చచ్చినట్టొస్తుంది. కన్నయ్య, ఆ ప్రోగ్రాంకి వెళ్ళొద్దని అఖిల్ బాబు చెప్పారు. వెళ్ళకపోతే గురువమ్మ రూపరాణి ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం ఈ ఒక్కసారికి పాడతానని వాళ్ళకి మాటిచ్చాను కన్నయ్య. ఇదే ఆఖరిసారి కన్నయ్య, ఇంకెప్పుడు పాడను. ఇంకెప్పుడు అఖిల్ బాబు మాట కాదని వాళ్ళతో ప్రోగ్రామ్స్ కి వెళ్ళను, పాటలు పాడను.
ఒక్కసారికి నన్ను క్షమించు కన్నయ్య. ఆటో ఆటో, శ్రీనగర్ కాలనీకి వెళ్ళాలి. ఎక్కడ మేడం? శ్యామా, 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 షాపింగ్ టైం అవుతుందిరా. వదినా, శ్యామా ఎక్కడా? ఏమో బాబు, నాకేం తెలుసు. షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్పాను వదినా. ఎక్కడికి వెళ్ళింది తను? తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు చెప్పి వెళ్తుందా ఏంటి? వైదేహి అక్కకైతే చెప్పి వెళ్తుంది. ఏంటి ఐశ్వర్య? షాపింగ్కి వెళ్దామని చెప్పి అఖిల్ వచ్చాడు. శ్యామ ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో నీకు చెప్పే ఉంటుంది కదా. లేదే, నాకేం చెప్పలేదు. అదేంటక్క అలా అంటావు? పొద్దున నువ్వు శ్యామ బయట మాట్లాడుకుంటున్నారు కదా. అదే గురువమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు నువ్వు శ్యామ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా. గురువమ్మ వాళ్ళని చూసేసరికి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చారు అని చెప్పింది. అంతే తప్ప తను నాకు బయటికెళ్తున్న విషయం ఏం చెప్పలేదు. నేను నమ్మనక్క, నీకు చెప్పే ఉంటుంది. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఐశ్వర్య, ఏంటా మాటలు? వైదేహి ఎందుకలా అబద్ధం చెప్తుంది? తెలిస్తే తెలుసు అని చెప్తుంది, లేదంటే లేదు అని చెప్తుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? ఉంది బావా, అబద్ధం చెప్పాల్సిన అవసరం అక్కకి ఉంది. ఏంటా అవసరం? శ్యామాని కాపాడటం. అఖిల్ వచ్చే టైంకి శ్యామ ఇంట్లో లేకుండా బయటికెళ్తే శ్యామాని అఖిల్ అరుస్తాడేమోనని ఎక్కడికెళ్ళిందో తెలీదు అని అబద్ధం చెప్పుండొచ్చు కదా. లేదు, నేను నిజమే చెప్పాను. శ్యామ ఎక్కడికెళ్ళిందో నిజంగా నాకు తెలీదు. అవునా? ఓకే. మన ఇద్దరికి తెలియకుండా శ్యామ బయటికి వెళ్ళిందంటే అర్థమైంది. శ్యామ ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్తుంది వదినా? ఇంకెక్కడికి? గురువమ్మ వాళ్ళ ప్రోగ్రాంకి. రూపారాణి అసిస్టెంట్గా ఆ ప్రోగ్రాంకి వెళ్ళి వాళ్ళ లగేజ్ మొయ్యాలిగా, అందుకని అక్కడికి వెళ్ళుంటుంది. నేను వద్దని చెప్పాక కూడా ఎందుకు వెళ్తుంది? కన్నయ్య, గురువమ్మ వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసమే నేను ఇలా వెళుతున్నాను తప్ప అఖిల్ బాబు మాట కాదనాలని వెళ్ళడం లేదు. నేను నమ్మను. శ్యామ నా మాట కాదని ఆ ప్రోగ్రాంకి వెళ్ళిందంటే నేను 100% నమ్మను. నేను 200% నమ్ముతా.
నీది అనుమానం అని ప్రూవ్ చేయాలంటే, శ్యామ నా నమ్మకాన్ని నిలబెడుతుందని ప్రూవ్ చేయాలంటే మనం ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి. ఓకే, వెళ్దాం. నేను కూడా రెడీ. అయితే పద. నీ అనుమానం నిలబడుతుందో నా నమ్మకం నిలబడుతుందో చూద్దాం. పద. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. నమస్కారం అండి. నమస్తే. బాగున్నావమ్మా? ఆ, కూర్చో. ఎలా ఉన్నారు? మ్, మమ్మీ, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా వచ్చేసారు. ప్రోగ్రాం మొదలు పెట్టమంటారేమో. ఇంకా శ్యామ మాత్రం రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి అన్న. నమస్కారం. ముందుగా నూతన దంపతులకి శుభాకాంక్షలు. తన పెళ్లి రిసెప్షన్లో రూపారాణి పాట ఉండాలని పెళ్లి కూతురు చిరంజీవి రమ్య చాలా ఆశపడింది. కానీ ఆ డేట్లో రూపారాణి గారికి వేరే ప్రోగ్రాం ఉండడం వలన కుదరలేదు. లక్కీగా ఈ రోజు రూపారాణి గారి డేట్ పట్టుకుని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయించింది చిరంజీవి రమ్య. ప్రముఖ గాయని కుమారి రూపా గారిని ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఏం చేయాలి మమ్మీ ఇప్పుడు? వెళ్ళు, స్టేజ్ మీదకి పిలిచారుగా, వెళ్ళు. వెళ్ళి ఏం చేయను? శ్యామ రాంది ఏం పాడను. ఏదో ఒకటి మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యవే. ఈ లోపల నేను శ్యామకి ఫోన్ చేసి అదెక్కడుందో ఏంటో కనుక్కుంటాను. వెళ్ళు. మ్, అలాగే మమ్మీ. ఫోన్ కి సిగ్నల్ కూడా దొరికి చావడం లేదు. ఈ శ్యామ కొంప ముంచేలా ఉందే. అందరికీ నమస్కారం. నన్ను నా పాటని ఇంతలా అభిమానిస్తున్న మీ అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. నా పాటకి ఇంతమంది అభిమానులుండడం నిజంగా నా అదృష్టం. అదృష్టమే కాదు, నా పూర్వజన్మ సుకృతం. నాకెందుకో ఈరోజు పాట పాడడం కన్నా మీతో ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుందనిపిస్తోంది. ఏదో ఒకటి మాట్లాడు. ఏమ్మా, బాగున్నావా? రూపారాణి ప్రోగ్రాంకి వచ్చావా? అవునండి. పద.
నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? కూర్చోండి. బాగున్నావమ్మా? శ్యామా, నువ్వు వకీల్ చెప్పినా కూడా వెళ్ళావు కదా, ఇప్పుడు ఇరికిస్తాను చూడు నిన్ను. వచ్చావా? ఇదిగో రా. ఇక్కడుండి పాడు. ఎంత మాట్లాడాలని నా మనసులో ఉన్నా కూడా మీరు నా పాట కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మాటల ప్రోగ్రాం పక్కన పెట్టి పాటల ప్రోగ్రాం మొదలు పెడతాను. పల్లవి. ఓ చంద్రమ్మ, ఓ కాంతమ్మ, ఎవరికి అర్థం కాడు నా మొగుడు. ఏమని చెప్పమంటావు వాడి కథలు? చూసి వాడు బేజారవుతాడు, బేజారవుతాడు, వాడు బేజారవుతాడు. ఆ బొంగమూతి చూసి వాడు నారాజవుతాడు, నారాజవుతాడు, వాడు నారాజవుతాడు. నా హంస నడక చూసి వాడు ఆగమైతాడు, నా వాలు జడను చూసి వాడు జడుసుకుంటాడు. నా హంస నడక చూసి వాడు ఆగమైతాడు, నా వాలు జడను చూసి వాడు జడుసుకుంటాడు. బేజారవుతాడు, వాడు బేజారవుతాడు, నారాజవుతాడు, వాడు నారాజవుతాడు. బేజారవుతాడు, వాడు బేజారవుతాడు, నారాజవుతాడు, వాడు నారాజవుతాడు. నా బొట్టు బిళ్ళ చూసి పుట్టలోన పడతాడు, నా కళ్ళ కాటుక చూసి చూపు తిప్పుకోలేడు. నా బొట్టు బిళ్ళ చూసి పుట్టలోన పడతాడు, నా కళ్ళ కాటుక చూసి చూపు తిప్పుకోలేడు. ముక్కు పుల్ల చూసి మోర్చెల్లిపోతాడు, చెవి కమ్మలు చూసి చెమ్మగిల్లిపోతాడు. కొంటె పిల్లగాడు నాకు తాళి కట్టినోడు, ఎంత తిట్టినా కూడా నన్ను వదిలిపోడు. అఖిల్, ఇదే ఇల్లు. కొంటె పిల్లగాడు నాకు తాళి కట్టినోడు, ఎంత తిట్టినా కూడా నన్ను వదిలిపోడు. బేజారవుతాడు, వాడు బేజారవుతాడు, నారాజవుతాడు, వాడు నారాజవుతాడు. బేజారవుతాడు, వాడు బేజారవుతాడు, నారాజవుతాడు, వాడు నారాజవుతాడు. అఖిల్ బాబు, ఆ? నువ్వు కూడా రూపారాణి ప్రోగ్రాం కోసం వచ్చావా? లేదండి, నేను శ్యామ కోసం వచ్చాను. శ్యామానా? అరే
అంతా అయిపోయాకొచ్చారేంటి బాబు? కొంచెం ముందొచ్చుంటే పాట వినేవాళ్ళు కదా. అవును, ఒక 5 minutes ముందొచ్చుంటే బాగుండేది. మేం పాట వినటానికి కాదొచ్చింది, శ్యామ కోసం. శ్యామ ఇక్కడ ఉండుంటుంది. మొత్తం వెతుకుదాం. అఖిల్, హ? అదిగో శ్యామ అక్కడుంది.